హలో అండి. హలో అండి, మీరు? మేము మీ పక్కింట్లో ఉంటామండి. ఓ అవునా? మీరు ఇంట్లోకి ఈరోజే దిగినట్టున్నారు కదా? అవునండి, ఎక్కడి సామాన్లు అక్కడే ఉన్నాయి, అందుకే సర్దుతున్నాను. కొత్త ఇంట్లోకి మారినప్పుడు అన్నీ సర్దుకోవడం అంటే ఎంత పనో నేను అర్థం చేసుకోగలను. అందుకే మీ అందరి కోసం టీ తీసుకొచ్చాను. తీసుకోండి. అయ్యో, మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమేముందండి? ఇరుగు పొరుగు అన్నాక ఈ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా? అది కూడా నిజమే అనుకోండి, కానీ మేమెవరేమో కూడా తెలీదు. మేమసలు మీకు పరిచయమే లేదు. అయినా కూడా మాకింత సహాయం చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, ఈ మాత్రం దానికే థ్యాంక్స్ ఎందుకండి? పల్లెటూరులో అయితే పిలవగానే 10 మంది పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ ఇలాంటి మహానగరాల్లో గట్టిగా అరిచినా వినపడనట్టు కూర్చుంటారు. ఇలాంటి చోట ఇరుగు పొరుగు చేదోడు వాదోడుగా ఉంటేనే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సహకారం కూడా సులువుగా దొరుకుతుంది. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి. అప్పుడే ఏం చూశారు? కొత్తగా పరిచయం అయ్యారు కాబట్టి కొద్దిగానే మాట్లాడుతున్నాను. బాగా క్లోజ్ అయిపోతే ఇంకా బాగా మాట్లాడతాను. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటండి అది? మీకెలాంటి అవసరం వచ్చినా శ్రావణి అని ఒక పిలవండి చాలు. మీ పేరు శ్రావణియా? అవును. మరి మీ పేరేంటి? నా పేరు అభి అండి. బాగుంది. సరే, నేను వెళ్తాను. టీ చల్లారిపోతుంది, తాగండి. సరేనా? సరేనండి. సరే. ఒక పని చేయండి. ఏంటది? మీ పనంతా అయిపోయాక ఒకసారి మా ఇంటికి రండి. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే నాకు కూడా ఇంట్లో బోర్ కొడుతుంది. నేనొక ప్రైవేట్ స్కూల్లో డాన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ఎప్పుడు క్లాసులుంటే అప్పుడు వెళ్ళి క్లాస్ అయ్యాక వచ్చేస్తుంటాను. మిగిలిన టైం అంతా ఫ్రీగానే ఉంటాను. అందుకే మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చేయండి. మీకు మంచి కాలక్షేపంగా ఉంటుంది. అలాగేనండి. తప్పకుండా వస్తారు కదా? తప్పకుండా వస్తాను. సరేనండి.